దేశ రక్షణ కోసం జీవితాన్ని అర్పించి సైన్యంలో సుదీర్ఘ సేవలందించిన భారత తొలి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ కు ప్రజలు అంతిమ వీడ్కోలు పలికారు. ఢిల్లీలోని బార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. రావత్ కు గౌరవ సూచికగా 17 తుపాకులతో వందనం చేసింది సైన్యం. కుటుంబ సభ్యులతో పాటు 800 మంది మిలిటరీ సిబ్బంది రావత్ దంపతులకు తుది వీడ్కోలు పలికారు. సిడిఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో భారత వైమానిక దళం స్పందించింది. దర్యాప్తు యుద్ధ ప్రాతిపదికన సాగుతోందని, అనవసర ఊహాగానాలు వద్దని సూచించింది. ప్రమాదంపై త్రివిధ దళాల కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ప్రారంభించినట్లు వెల్లడించారు. కాగా హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని, త్వరలోనే అన్ని వాస్తవాలను బయటపెడతామన్నారు. అప్పటిదాకా చనిపోయిన వారి గౌరవ మర్యాదలను కాపాడాలని, అనవసర ఊహాగానాలను ఆపేయాలని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని బార్ స్క్వేర్లోని శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బ్రిగేడియర్ లిడ్డర్ భౌతిక గాయం వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హర్యానా సీఎం మోహన్ లాల్ ఖట్టర్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే, పలువురు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. సంధ్యా కన్వెన్షన్ ఎండీ రియల్టర్ వ్యాపారి శ్రీధర్రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై 2 నెలల పాటు కఠినమైన చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన 8 కేసులను కొట్టివేయాలని కోరుతూ శ్రీధర్రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సివిల్ వివాదాలపై క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కొంత సమయం ఇస్తే వివాదాలు పరిష్కారమవుతాయని వాదనలు విన్న హైకోర్టు శ్రీధర్రావుపై కఠినమైన తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని, అవసరమైతే సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ఆదేశించింది. హెచ్ఎండిఏ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపాలిటీల కమిషనర్లకు పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, లేఅవుట్లు వెలుస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్న పురపాలక శాఖ, గతంలో ఉన్న పంచాయతీల పేరిట అనుమతులు ఉన్నట్లు కొందరు నకిలీ పత్రాలు చూపుతున్నట్లు పురపాలక శాఖ అభిప్రాయపడింది. కేవలం 2 అంతస్తుల వరకు మాత్రమే పంచాయతీలకు గతంలో హెచ్ఎండిఏ అనుమతి ఇచ్చిందని, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు ఇవ్వలేదని స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీపీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్ట్రేషన్ సిబ్బంది నుంచి లెక్కల్లో చూపని నగదును ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న స్టాంప్ రైటర్స్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు 50,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ డీఎస్పీ శివనారాయణ స్వామి, సిఐ కృష్ణయ్య కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో మరోసారి కరోనా ఆంక్షలు అమలు చేస్తూ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర సర్కార్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే 100 రూపాయలను జరిమానా విధిస్తామన్నారు. మాస్క్ లేని వారిని దుకాణాలకు రానిచ్చే యాజమాన్యాలకు 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఫైన్ వేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెల్లడించిన మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఓటీఎస్ స్కీమ్ వేడి పుట్టిస్తోంది. వివిధ ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న సామాన్యుల్లో అనుమానాలు పెంచుతోంది. లబ్ధిదారులంతా ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాలనడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతోంది. వాలంటీర్లు సహా ప్రభుత్వ సిబ్బంది నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఆందోళనకు గురవుతున్నారు. జగన్ ప్రభుత్వ వైఖరిని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం తమ చర్యను సమర్థించుకుంటోంది. ప్రజలెవరూ ఓటీఎస్ కు డబ్బులు కట్టొద్దని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని ప్రధాన ప్రతిపక్షం చెబుతుంటే ఓటీఎస్ చుట్టూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో ఈతకు వెళ్లిన 6 విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వేద పాఠశాలకు చెందిన 6 విద్యార్థులు అచ్చంపేట మండలంలోని మాదిపాడు సమీపంలో కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు 6 విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో విద్యార్థుల మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. మాదిపాడు సమీపంలోని శ్వేత శృంగాచలం వేద పాఠశాలలో గత 5 ఏళ్ల నుంచి వేద విద్యను అభ్యసిస్తున్నారు విద్యార్థులు.
నదిలో సుడిగుండాల కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాలు జరిగే ప్రదేశంలో కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం మునగపాక మండలంలో 16 గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణానికి VMRDA నిధుల నుంచి 45 లక్షలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చిత్రపటాలకు మండల వైసీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. 16 గ్రామాలకు వెళ్లవలసిన ప్రధాన రహదారి గుంతలమయంగా మారిందని, ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ అన్నారు. సమస్యను విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ముఖ్యమంత్రితో మాట్లాడి 45 లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో నిర్వాసితులు ఆందోళన బాటపట్టారు. గిరిజనేతరులకు R&R ప్యాకేజీ చెల్లించాలంటూ నిరవధిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గోదావరి వరద పేరుతో గ్రామాలను ఖాళీ చేయించి నష్టపరిహారం ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన నష్టపరిహారం ఇస్తే గ్రామాలు ఖాళీ చేస్తామంటున్నారు. ప్రాజెక్టు ఎగువ ఏజెన్సీ ప్రాంతాల ఉన్న నిర్వాసితులకు కరెంట్, తినడానికి తిండి లేక అల్లాడుతున్నామన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో 3.60 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శిబార్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన 4 సుడాన్ వాసుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ బార్స్, పేస్ట్ రూపంలో బంగారాన్ని తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరి నుంచి సుమారు 3.60 కోట్ల రూపాయల విలువైన 7.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 2 మహిళలు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయంగా కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇద్దరు ప్రముఖులు ఒకే వేదికపై కలిశారు. రాజకీయ విభేదాలు పక్కకు పెట్టి ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. దివంగత నేత నందమూరి తారక రామారావు మనుమరాలు వివాహం హైదరాబాద్లో జరుగుతోంది. ఉమామహేశ్వరి కుమార్తె వివాహ వేడుకలకు టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. ఒకే వేదికపై చంద్రబాబు, దగ్గుపాటి కనిపించడం ఆసక్తి రేపింది. రాజకీయ విభేదాలతో చాలా కాలం వీరు మాట్లాడుకోలేదని సమాచారం. తాజాగా చంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అనంతరం కలిసి ఫోటోలు దిగారు. ఈ ప్రోగ్రాంలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి, కరీంనగర్ జిల్లాలో 2 స్థానాలకు పోలింగ్ జరిగింది. చెదురుముదురు ఘటనలు మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. కాగా ఈ నెల 14న ఓటు లెక్కింపు జరగనుంది. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సమ్మెకు దిగారు. టీబీజీకేఎస్ నాయకత్వంలో శ్రీరాంపూర్ ఏరియా RK5, 5B ఉద్యోగులు గని గేటు దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయకూడదని కార్మికులు నినాదాలు చేపట్టారు. 3 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ కార్మికులు సమ్మె చేస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే సమ్మెలో ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. సీఎం జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక అవకాశమంటూ దరిద్రాన్ని తెచ్చుకున్నారని మండిపడ్డారు. 3 ఏళ్లలోనే 3 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. ఓటీఎస్ పేరుతో 5,000 కోట్లు వసూలు చేసేందుకు ప్లాన్ చేశారన్నారు. జగన్ పెట్టే కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఎన్ని కేసులు పెడితే అంత పెద్ద నాయకుడని అనుకోవాలని తెలిపారు. సీఎం జగన్ పాలన తుగ్లక్ను తలపించే విధంగా ఉందని ఎద్దేవా చేశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఏపీలో వాలంటీర్లపై ప్రజా తిరుగుబాటు జరుగుతోందన్నారు. పథకాల కింద ఇచ్చిన ఇళ్లకు 10,000 కట్టాలని దిగజారి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలోని బీసీఎల్ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. గ్యాస్ పైప్ లైన్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఏపీలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చెట్టి గ్యాంగ్ అనుమానితుల ఫోటోలను విజయవాడ సిపి విడుదల చేశారు. గుజరాత్లోని దాహోద్ జిల్లా నుంచి ఏపీకి చెట్టి గ్యాంగ్ వచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో దాహోద్ పోలీసులను ఏపీ పోలీసులు సంప్రదించగా చెట్టి గ్యాంగ్లో కొంతమంది ఏపీకి వచ్చినట్లు ధృవపరిచారు. చెట్టి గ్యాంగ్ కోసం 8 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ దగ్గర వీఆర్ఓ, వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి అప్పలరాజు గ్రామ రెవెన్యూ అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పలాస మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక సమయం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు 0 అవర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే సభ జరగనివ్వబోమని పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. జనసేన, టీడీపీ, బీజేపీ సభ్యుల నినాదాలతో సభ రసాభాసగా మారింది. అయితే ఎజెండాలో లేని అంశాలపై చర్చించిన తర్వాతే అనుమతిస్తామని మేయర్ స్పష్టం చేశారు. దీనికి ఒప్పుకోని ప్రతిపక్ష సభ్యులు పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో మేయర్ సభ వాయిదా వేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి విజయం ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం టీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని ఆశించారు. కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి ఓట్లు వేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ ఆధారితమైన నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పాలనలో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పనినా ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారన్నారు. బీ ఫామ్ ఇవ్వకుండా అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ కంగు తినడం ఖాయమని స్పష్టం చేశారు. మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా సేవలందించిన లక్ష్మీనారాయణ యువకులకు శిక్షణ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీంతో హైదరాబాద్లోని ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు దగ్గర సీఎస్గా పనిచేసిన లక్ష్మీనారాయణ పదవి విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత ఆర్మీ చీఫ్తో బిపిన్ రావత్తో సహా 13 మంది సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ఖమ్మం జిల్లా వైరాల్లోని ఠాగూర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా సైనికుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పైలట్ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బిపిన్ రావత్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. మహబూబాబాద్ చిన్నకూడూరు తహసీల్దార్ ఇమాన్యుయల్ ఇసుక మాఫియాతో చేతులు కలిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్ ఇండ్ల పనుల విషయంలో ఉన్నతాధికారులను ఎంఆర్ఓ తప్పుదోవ పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. గత 9 నెలలుగా ఇసుక అనుమతులు జారీ చేసినప్పటికీ సంబంధించిన కూపన్లపై ఇసుక ముట్టినట్లు అధికారుల సంతకాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు దేశం అభివృద్ధి చెందుతుంటే మరోవైపు కొంతమంది పేదలు కనీస వసతులకు నోచుకోవడం లేదు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగంపల్లి గ్రామంలో 2 వృద్ధ మహిళలు తలదాచుకోవడానికి గూడు లేక ఆరు బయటే నివాసం ఉంటున్నారు. ఎండకు ఎండి వానకు తడుస్తూ నానా అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి లేక అలమటిస్తూ ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ప్రభుత్వాధికారులు స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామల వలస సమీపంలో ఓ పెళ్లి ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కిండాం అగ్రహారంలో పెళ్లి చూసుకుని తిరుగు ప్రయాణంలో చింతాడ వలస వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో మరో రైతు గుండె ఆగిపోయింది. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో మెదక్ జిల్లాకు చెందిన రైతు కరణం రవి సీఎం కేసీఆర్ కు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణలో నీరు పుష్కలంగా ఉన్న వరి పండించొద్దన్నారని, ఇప్పటికే సాగు చేసిన సన్నాలకు సరైన ధర లేదని సీఎం కేసీఆర్ కు రైతు లేఖ రాశాడు. ఇంజనీరింగ్ చదివిన కొడుకు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడని లేఖలో పేర్కొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో చీటీల నెపంతో 3 కోట్ల రూపాయలు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బోనెల రామకృష్ణ అనే వ్యక్తి గ్రామస్తులు దాచుకున్న 3 కోట్ల రూపాయల చీటీల సొమ్ముతో పరారయ్యాడు. దీంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరందరూ కలిసి ఆంధ్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారికి ఓ భక్తులు భారీ విరాళం అందించారు. సుమారు 3 కోట్లు విలువ చేసే బంగారు వరద ఖటి హస్తాలను అందజేశారు. వజ్రాలు, తెంపులు పొదిగి దాదాపు 5.3 కిలోల బరువుగల ఆభరణాలను టీటీడీ అధికారులకు అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మండపేట మండలం ఆర్తమూరు గ్రామానికి చెందిన కర్రి అచ్చిరెడ్డిని ఆలమూరు ఎక్సైజ్ పోలీసులు నాటుసారా కేసులో అరెస్టు చేశారు. తర్వాత రామచంద్రాపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరచగా 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. రిమాండ్లో ఉన్న వ్యక్తి అనారోగ్యానికి గురవగా ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబంలో ఒకరిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో ఉన్న సమయంలో మరో మృత్యువు రూపంలో ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా బీరా పేరు వాగులో పడిపోయింది. దీంతో కొందరు ప్రాణాలు కాపాడుకుంటే మరికొందరు గల్లంతయ్యారు. గల్లంతైన కుటుంబ సభ్యుల కోసం కన్నీరు మున్నీరవుతున్నారు. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన మంత్రి హరీష్ రావు ట్రబుల్స్ లో ఉన్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్మల్ జగ్గారెడ్డి పోటీలో ఉండటంతో హరీష్ రావు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఏదేమైనా ఉమ్మడి మెదక్ జిల్లాలో నైతిక విజయం కాంగ్రెస్ దేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఈ నెల 12న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష చేయనున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు సాగిస్తున్న పోరాటానికి అండగా నిలుస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంఘీభావ దీక్ష చేయనున్నారు. ఈ నెల 12న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు దీక్ష చేయనున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ దీక్షలో కూర్చుంటారు. టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కార్మికులకు అండగా నిలిస్తే అరెస్టులు చేస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. టీటీడీ బోర్డు ఆధీనంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు కార్మికుల విధులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు చేస్తున్న దీక్షలను భగ్నం చేసేందుకు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. వేల మంది కార్మికుల పోరాటానికి అండగా నిలిచిన జనసేన నాయకులను సైతం కట్టడి చేయడం అప్రజాస్వామికమన్నారు. శ్రామిక చట్టాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న టీటీడీ తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నయీం డైరీస్ చిత్ర ప్రదర్శనపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. సినిమాలో బెల్లి లలిత పాత్రను అభ్యంతరకరంగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది. నయీం డైరీస్ చిత్రం ప్రదర్శించే థియేటర్ల వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సైనిక అధికారి బిపిన్ రావత్ కు సిఆర్పీఎఫ్ జవాన్లతో పాటు పలు విద్యార్థులు నివాళులర్పించారు. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ సరిహద్దుల్లో రక్షణ కవచంగా నిలిచిన ఆర్మీ జవాన్లు చేస్తున్న సేవలను కొనియాడారు. ఎన్నో యుద్ధాలను అవలీలగా ఎదుర్కొన్న మహానీయుడు రావత్ అని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్లో భార్యపై అనుమానంతో భర్త హత్య చేశాడు. రాజేంద్రనగర్కు చెందిన సమ్రీన్ పర్వేజ్లకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. కాగా గతంలో చాలాసార్లు గొడవపడి విడిపోయి మళ్లీ కలిశారు. ఇప్పుడు మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన పర్వేజ్ భార్య మెడకోసి హత్య చేశాడు. ఈ సంఘటన తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఈ దంపతులకు 3 పిల్లలున్నారు. బాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 9న 3 ముళ్ల సాక్షిగా 7 అడుగులు వేసి అధికారికంగా భార్యాభర్తలుగా మారారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లోని విలాసవంతమైన హోటల్ 6 సెన్సెస్ ఫోర్ట్ బావరా పెళ్లి వేడుకలకు వేదికగా మారింది. తమ పెళ్లి ఫోటోలను విక్కీ కౌశల్ తన ఇన్స్టా ప్రొఫైల్లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సంక్షోభంలో చిక్కుకున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయులతో పాటు ఆఫ్ఘన్ పౌరులను సురక్షితంగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక విమానంలో 104 మంది భారత్లో అడుగుపెట్టారు. వీరిలో కాబూల్ నుంచి 10 మంది, ఇతర ప్రాంతాల నుంచి మిగతా వారు వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఆగస్టు 15న ఆఫ్ఘన్ను తాలిబాన్లు చేజిక్కించుకున్న అనంతరం భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ దేవీ శక్తిని కేంద్రం ప్రారంభించింది. శబరిమలకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 26 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్ కొల్లాం, కొల్లాం సికింద్రాబాద్, కాచిగూడ కొల్లాం, కొల్లాం కాచిగూడ, నాందేడ్ కొల్లాం, తిరుపతి కొల్లాం, తిరుపతి నాందేడ్ల మధ్య
ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయ్యప్ప భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భారత్లో కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదయ్యాయని, 624 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 3,41,05,066 మంది కోలుకోగా 4,74,735 మంది మృతి చెందారని తెలిపింది. ప్రస్తుతం కరోనాకు 94,943 మంది చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. దివంగత మాజీ సీఎం జయలలితకు చెందిన పోయస్ గార్డెన్లోని ఇల్లు వేద నిలయంను ఆమె వారసులు జే దీపక్ అధికారులు అప్పగించారు. జయలలిత సోదరుడు జయకుమార్ పిల్లలైన వీరికి ఈ ఆస్తులను 3 నెలల్లోగా అందజేయాలని నవంబర్ 25న ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇంటిని తమకు అప్పగించాల్సిందిగా దీప చెన్నై జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వీరికి పోయస్ గార్డెన్ తాళాలు కోర్టు అప్పగించింది.